సాతానుతో కొట్లాడు. సాతాను అతని మీద ఉన్నటువంటి వేరుస్తోని ఏంటి యోగుకి నువ్వంటే ఎందుకంత ప్రేమ అని దేవుడి దగ్గర అతన్ని ఈర్చబడి దేవుడి దగ్గర కూడా అడుగుతాడు. ఏమడుగుతాడు? నీ యోగుని ఊరికి నేను అంత ధనవంతులు చేసావా, నీ మీద అంత ప్రేమ అని చెప్తాడు. నిజమే, ప్రేమ అయిన తర్వాత అయితే నీ ఇష్టం ఏదైనా చేసుకొని చెప్పాడు. అది చెప్పినప్పుడు ఏం చేశాడు? నా గుడ్లు ఏం చేసుకుంటావు చేసుకో, కానీ అతని ప్రాణానికి మాత్రం హాని చేయకని చెప్పాడు అన్న దేవుడు. సాతానుకి అది ఒకటే చెప్పాడు. అలా చెప్పినప్పుడు కూడా నానా అవసరం పెట్టి చివరికి చనిపోయే ముందు ఏమంటాడు? దేవుడు నన్ను ఎలాగైతే తీసుకొచ్చాడో ఆ విధంగా నేను వెళ్ళిపోతాను అంటాడు. చివరిగా తన భార్య కూడా ఏమంటుంది? నువ్వు ఇంకా దేవుణ్ణి ఇంకా విశ్వసిస్తున్నావా? దేవుణ్ణి ఇంకా విశ్వసిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి దూషించవచ్చు కదా, నువ్వు దూషించి మరణించవచ్చు కదా అంటాడు. అప్పుడు ఏమంటాడు అతను? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అది మీరు ఆ మాట విన్నారో లేదు, మీకు చాలాసార్లు చెప్పుకుంటారు వాక్యం. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు, అందునిమిత్తం నీకేం తెలుసు అని చెప్పి అనేటప్పుడు కూడా ఆయన దాన్ని విడిచిపెట్టలేదు. దేవుడి మాటలు కానీ దేవుడి ఉద్దేశాలు కానీ విడిచిపెట్టలేదు. అందువల్ల ఆయన మరణించినప్పుడు కూడా మళ్ళీ ఆయనకి ఎంతో అనకూడదు కానీ అంత ఐశ్వర్యం ఆయనకి ఇచ్చేశాడు. మరి తూర్పు దగ్గర ఉన్నటువంటి గొప్పోడు లేడు, అలాంటి గొప్పోడు లేడు. అలాంటి గొప్పోడు ఏమైపోయాడు? అక్కడికి సాతాను ఏర్చడం వల్ల, సాతాను పాటు చేయడం వల్ల, సాతాను ఆయన మీద కుళ్ళుకోవడం వల్ల అటువంటి వ్యక్తి చివరికి ఏదైపోయాడు? మరణానికని సిద్ధపడిపోయి నాకు దేవుడిని మెడగా తీసుకొచ్చాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అంత విశ్వాసంగా ఎవరికి ఉందో. అందువల్ల మనం ఏంటంటే ప్రతి విషయం ఈ కన్ను కూడా మనకు అనేక రకమైనటువంటి విషయాలు మనకంటే ఆశ. ఒక అందమైన అమ్మాయి వెళ్ళిపోకూడదు, లేదా అందమైన మగవాడు వెళ్ళిపోకూడదు. ఇవన్నీ ఏంటి, ఎక్కడ వస్తుంది? ఇది కన్ను నుంచి వస్తుంది. అందుకే ఒక దగ్గర ఏమన్నాడు? నీకు ఆ కన్ను పెరికేమన్నాడు. విన్నారు ఇప్పుడు మాట? నీకు ఆ కుడికన్ను అభ్యంతరం పడుతున్న పడినా ఏమన్నాడు? పెరికి పారే అని చెప్పాడు. అందునిమిత్తం మనం అంత పాటోళ్ళు కాకపోయినప్పుడు కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కన్నును ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, కన్నుతో మనం ఏ విధంగా పని చేసుకోవాలి అనే రకమైన విషయాలు ఆయన